క్యాప్చేషన్ వల్ల కలిగిన ఈ మంటను దూరం చేసుకోవాలంటే ఇతనిలాగా చల్లటి నీళ్లను తాగాలా? లేదు, ఇలా చేస్తే కారం మంట అస్సలు తగ్గదు. మామూలుగా అందరూ నీళ్లే తాగాలనుకుంటారు, కానీ నేను చెప్తున్నానండి, ఈ కారం నీళ్ల వల్ల అస్సలు ఏమాత్రం తగ్గదు. పర్వాలేదండి, బ్రెడ్ తింటే బానే ఉంటుంది. ఆ మంట ఈ బ్రెడ్ ఆయిల్లో తగ్గిపోతుంది. అందువల్ల బ్రెడ్ మీద వెజిటబుల్ ఆయిల్ రాసుకున్నారంటే మంట పోయే అవకాశం ఉంది. ఇంకో విషయం, బాగా పాలు తాగు. వెరీ గుడ్. పాలలో కూడా ఫ్యాట్స్ ఉంటాయి. చూసారా ఇతని ముఖం ఎలా మారిపోయిందో? కావాలనే కదా ఈ పని చేశావు. ఇలాంటి పని చేస్తే శిక్ష అనుభవించక తప్పదు తమ్ముడు. మీరు నన్ను రోజు టీవీలో చూస్తున్నారు కదా, అదే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క గొప్పదనం. మీరు అన్నం తింటూ నన్ను చూస్తున్నారు కదా, అది అగ్రికల్చర్ టెక్నాలజీ యొక్క గొప్పదనం. మరేంటంటే మీరు నన్ను చూస్తూ ఎక్కువగా తినేస్తారుగా, దాంతో మీ కడుపు పాడైపోతుంది. అప్పుడు మీకు కావాలి మెడికల్ సైన్స్. వెల్, అదంతా సరే గానీ ఇప్పుడు మీకు నేను కొన్ని గొప్ప నమూనాల్ని చూపించబోతున్నాను. గమ్మత్తుగా ఉండే నమూనాలు ఇవి. వీళ్ళు పనిచేస్తుంటారు, మనం నేర్చుకుంటూ ఉంటాం. ఓ పని చేద్దాం, ఈ నమూనాలు చూసి ఏదైనా నేర్చుకుందాం రండి. గర్ల్ ఫ్రెండ్ ని మోసం చేసావు తమ్ముడు, అందుకే నీకు ఇలాంటి శిక్ష విధించాడు దేవుడు. నీ బాలకం చూస్తుంటే నీ కష్టమేంటో బాగా అర్థమవుతోంది. నోరు మండకుండా ఎలా ఉంటుంది చెప్పు? నీకో విషయం తెలియదనుకుంటాను. సినిమన్ అనేది ఒక రకమైన పౌడర్. అది నీ నోట్లోనే అంటుకుని పోతుంది. దానివల్ల కొంచెం నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. ఇది డిజాల్వ్ అవ్వదు, అక్కడే అంటుకుని పోతుంది.